ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి మరొక ఆదివారం నీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, సమయోచితమైన మంచి జ్ఞానాన్ని మాకు అందించండి తండ్రి. ఈ వాక్యం విని విడిచిపెట్టేటట్టుగా కాకుండా దీన్ని మా హృదయాల్లో విత్తుకుని ఫలించి దాని ప్రకారంగా మా జీవితాన్ని మార్చుకుని నీవున్న పరలోకం రావాలో మేము ఆశపడుతున్నాం తండ్రి. అటు విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక చిన్న పాఠం చెప్పుకుందాం. పాఠం చెప్పుకోవడానికంటే ముందు ఒక ఫిల్ ఇన్ ది బ్లాంక్ ని పూడ్చుదాం. అదేంటంటే, నేను ఒక రిఫరెన్స్ చెప్తాను, ఆ రిఫరెన్స్ ని మీరు కంప్లీట్ చేయాలి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఎవరు చూచుదురు, ఎవరు రొమ్ము కొట్టుకునుదురు. ప్రతి నేత్రము ఆయన్ని చూచును, ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. మరి ఎవరు రొమ్ము కొట్టుకుంటారు? భూజనులందరూ. సరేనండి. సరే, ఈరోజు పాఠంలోకి వెళ్దాం. సరే, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, అలనాటి అపోస్తుల సంఘం ఈనాటి ఉన్న సంఘానికి చెప్పే విషయాలు ఏంటి? అలనాటి అపోస్తుల సంఘం ఈనాడు ఉన్న మన సంఘాలకి చెప్తున్న బోధలేంటి? లేకపోతే ఒకసారి మనం దాంతో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడెక్కడ నేడున్న సంఘాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అవి ఆలోచిద్దామండి. ముఖ్యంగా నేను ఈరోజు పాఠంలో మన సంఘాలు అని ప్రబోధిస్తున్నా అంటే ఎక్కువగా ఇండియాలో ఉన్న సంఘాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఉన్న అనేక సంఘాలని దృష్టిలో పెట్టుకుని మన సంఘం అంటే దాని అర్థం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి సంఘం గురించి, లేకపోతే ముఖ్యంగా ఎక్కువగా జరుగుతున్న బోధనల గురించి, ఎక్కువగా జరుగుతున్న సహవాసాల గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇవి అపోస్తుల బోధకి లేకపోతే అపోస్తుల్లో ఉన్న ఆ సంఘానికి ఇప్పుడున్న సంఘాలకి డిఫరెన్స్ ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. ఫస్ట్ గా మనం చూస్తే, నేడు మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు కానీ మన దేశంలో చాలా చర్చిలు వచ్చాయండి. ఇంకా చెప్పాలంటే చాలా డినామినేషన్లు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. కానీ ఇవన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటి, చాలా ఎక్కువ రావడము ప్లస్ చాలా డినామినేషన్లు రావడము, ఇది దేనికి దారితీస్తుందంటే ఒక కాంపిటీషన్ అనేది దారితీస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని మంది సంఘాల్లో ఎలా జరుగుతుందంటే, ఆ సంఘాల్లోకి వచ్చిన వారిని అక్కడున్న పాస్టర్ గారు లేకపోతే ఆ బిషప్ లేకపోతే వాళ్ళకున్న ఆ పెద్దలు ఏం చేస్తున్నారంటే, ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అనే ఒక దృక్కోణంతో చాలా మంది బోధిస్తూ ఉన్న సందర్భాలు ఈరోజు మనకి చాలా కనిపిస్తాయండి. అంటే ఈ వరకు ఉన్న సంఘాలు ఎలా ఉన్నాయి, నీడున్న సంఘాలు అలాగే ఉన్నాయా లేవా అనేది మనం ఒక విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంఘం గురించి చాలా మనకి నార్మల్గా డబ్బున్న వాళ్ళంటే ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. కానీ బైబిల్లో సంఘానికి అంతకు మించిన రెస్పెక్ట్, సైంటిస్టులు అంటే చదువుకున్న వాళ్ళంటే మనకి ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. కానీ బైబిల్లో సంఘానికి చేరిన వాళ్ళ పట్ల చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళని దేవుడు నీతిమంతులు అన్నాడు. వాళ్ళ పాదాల నుంచి, అంటే వాళ్ళ సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. అంటే ఎవరైతే సంఘంలోకి వస్తున్నారో వాళ్ళని గొప్పగా పొగిడినట్టుగా మనకు అనిపిస్తుంది. మరి అలా చెప్పబడినట్టుగానే మన సంఘాలు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అలాగే ఈ సంఘాన్ని ఎవరిచ్చారు? దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. పేతురుతో చెప్పిన సంఘం, నీటున్న సంఘాలు ఇప్పుడు ఏవైతే ఉన్నావో అవేనా యేసుక్రీస్తు చెప్పినవి? పేతురు చేత స్టార్ట్ చేపిస్తానని చెప్పాడు, చూసారా? అలాగే ఉన్నాయా? ఆ పేతురు ఏదైతే స్టార్ట్ చేశాడో అలాగే ఉందా సంఘం, లేదా మారిపోయిందా? ఈ విషయాలు. ఇంకా ఆయన ఏం కోరుకున్నాడు? ముడతైన కలంకమైన ఏది లేకుండా ఉండాలి, నిర్దోషంగా నిలవబెట్టాలి అని కోరుకున్నట్టుగానే సంఘాలు ఈ రోజు ఉన్నాయా? లేవండి. ఈ రోజు సంఘంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు చూస్తే ఒకళ్ళు ఒక ట్రిక్ వాడితే ఇంకొక ట్రిక్ వాడాలని ట్రై చేస్తున్నారండి. ఒకళ్ళు ఉపవాస కూడిక పెడితే ఇంకొకళ్ళు గూడారాల పండుగ అంటారు, ఇంకొకళ్ళు కోతల పండుగ అంటారు. ఎందుకని ఒక్కొక్కళ్ళు అందరూ ఒకటే పెట్టుకోవచ్చు కదా? కాదు, కొంచెం డిఫరెంట్ గా, అంటే మన దగ్గరికి వస్తే ఇది మన స్టైల్ అన్నట్టుగా. అంటే క్రీస్తుని పక్కన పెట్టేశారు కానీ వాళ్ళ డినామినేషన్ కి సంబంధించిన స్టైలే మనకి ఎక్కువ కనిపిస్తుందండి.
ఒక చోటకి వెళ్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇదిగోండి వీళ్ళు క్రీస్తు సంఘం అని అనేదానికంటే, ఇదిగోనండి వీళ్ళు పెంతుకోస్తు వాళ్ళండి, వీళ్ళు లోదరన్ వాళ్ళండి, అంటే వాళ్ళకి సంబంధించిన లక్షణాలు ఎక్కువ చూపించడానికి ఇష్టపడుతున్నారు కానీ క్రీస్తులో ఉన్న లక్షణాలని చూపించడానికి చాలా తక్కువగా అన్నట్టుగా మన సంఘాల్లో ఈ రోజు కనిపిస్తుందండి. అలాగే కొన్ని కొన్ని ఆకర్షణలు, ఇందాక సార్ చెప్పినట్టుగా ఎలా పిలవాలో కూడా మీరు చాలా మందికి తెలియట్లేదు. రోగాలు తగ్గుతాయని చాలా మంది ఈ టాపిక్ మీద చాలా చాలా సంఘాలు నడుస్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు నిజమైన వాక్యం చెప్పడానికి కాదు, ఈ రోగాలు అంటే ఈ ప్రార్థనలో కూడా ఎక్కువ సమయం ఏంటంటే మీ సమస్యలు ఏమున్నాయి, దాన్ని ఎలా తగ్గించాలి, ఇవే మెయిన్ టాపిక్ గా నడుస్తుంది. కానీ అసలు క్రీస్తు సంఘాన్ని ఎందుకు స్థాపించాడు, సంఘంలోకి ఎందుకు రావాలి అనే విషయాల మీద ఫోకస్ చాలా చాలా తక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఆ సంఘం అప్పుడున్న అపోస్తుల సంఘానికి మన సంఘానికి ఉన్న వ్యత్యాసాలు ఏంటో కొన్ని చూద్దామండి. సరే, ఫస్ట్ గా ప్రోగ్రామ్. ఈ రోజు సంఘాల్లో ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయండి. ప్రార్థనే ప్రోగ్రామ్ గా మారిపోతుంది. ఇప్పుడు ఒక ప్రార్థన ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉపవాస కూడిక ఉంది. ఈరోజు ఉపవాస కూడిక అనుకోండి, అసలు బైబిల్ ప్రకారం ఉపవాసం ఎలా చేయాలి, అసలు వేరే వాళ్ళకి తెలియకుండా చేయాలి, అంటే ఎదుటి వారికి తెలియకుండా చేయాలి. కానీ దాన్ని నువ్వు ఒక ప్రోగ్రామ్, ఎందుకని ఇప్పుడు ఉపవాస కూడికలు ఎందుకు వచ్చినాయి అంటే, ఆ ఉపవాసం ఎవ్వరికి తెలియకుండా చేయవలసిన ఆ ఉపవాసాన్ని నువ్వేం చేసావంటే ఎలా చేసావు, అదొక ప్రోగ్రామ్ గా, అదొక ఇది కింద చేసావు. అంటే అసలు మ్యాటర్ పక్కకి వెళ్ళిపోయింది, కానీ ఇదే ఒక కార్యక్రమంగా. అలాగే గుడారాల పండుగని, లేకపోతే ఇంకా కోతల పండుగని, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఏదో మా డినామినేషన్ లో ఇదొక స్టైల్, లేదా మా డినామినేషన్ లో ఇదే ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి, లేకపోతే ఆకర్షించుకోవడానికి ఇవి వస్తున్నాయి తప్ప నిజంగా యేసుక్రీస్తు వారు బైబిల్లో ఏం చెప్పారు, అసలు సంఘాన్ని ఎందుకు కట్టవలసి వచ్చింది, ఇదిగో ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత కోసమే కదండి. అప్పుడు అపోస్తులు కూడుకున్న, ఇప్పుడు మనం కూడుకున్న, మనం ఈ పాఠాలు చెప్పుకుంటున్న, దీని అంతటికి ఎందుకు, మనం ప్రతిదినము దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి, దీని ద్వారా మనకి ఏమవుతుందంటే పరలోకం వెళ్ళడానికి మన ఆత్మ ప్రతిదినము మనం ఇప్పుడు ఇది ఉందండి, ఈ రేకుల షెడ్ ఉంది. ఫస్ట్ దీని సగమే ఉండేది రేకుల షెడ్, తర్వాత ఇది ఎక్స్టెండ్ అయింది. ఎందుకు ఎక్స్టెండ్ అయింది, ఆ తర్వాత ఇంకా మనుషులను బట్టి పెంచుకుంటూ వెళ్ళారు. అలాగే మనం రోజు చర్చికి ఎందుకు వస్తున్నాం, మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలి, వాక్యంలో అభివృద్ధి చెందుకోవాలి. అందుకే పౌలు కూడా రాస్తూ సంఘం క్షేమాభివృద్ధి కలగాలని ఆయన కూడా కోరుకుంటాడు. ఎందుకంటే మనం క్రీస్తులోకి వచ్చినప్పుడు ఒక స్థాయిలో ఉంటాం, ప్రతిదినము ఆ స్థాయిని పెంచుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళాలి. కానీ నేటి సంఘాల్లో అలాంటిది కనిపించట్లేదండి. ఎందుకంటే వచ్చిన తర్వాత వారి మారు మనసుకి తగిన ఫలాలు ఫలించడానికి ఏం చేయాలి, ముందుకు వెళ్ళాలి. కానీ ముందుకు వెళ్ళడం పక్కన పెట్టేస్తే అసలు వచ్చిన మారు మనసుకి తగిన విధంగా వాళ్ళు జీవించడం లేదు. ప్లస్ ఏవో లేని లోకంలో ఉన్నవన్నీ కూడా మనకి సంఘంలోకి వచ్చేసినట్టుగా మనకి ఈజీగా అర్థమైపోతుందండి. అలాగే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో ఏం చెప్తారంటే, ఇదిగో నేను ద్వారం ఎద్ది ఉండి తట్టుచున్నానని చెప్తాడు. అంటే దేవుడు ఏం చేశాడు, వాకౌట్ నీ హృదయంలో ఎందుకు లేడంటే మనం వాక్య ప్రకారంగా బ్రతకటం లేదు కాబట్టి ఆయన మన హృదయంలో ఉండవలసిన వాడు హృదయానికి బయట ఉండి ఏం చేస్తాడంట, తడుతున్నాడంట. అంటే బయటకు ఎందుకు వెళ్ళిపోయాడు, ఇజ్రాయెల్ అప్పుడు కూడా దేవుడు తన మహిమను ఇజ్రాయెల్ నుంచి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు, ఎందుకంటే ఎక్కడైతే దేవునికి సంతోషం ఉండదు, ఎక్కడైతే దేవునికి గౌరవం ఉండదు, ఎక్కడైతే మనం దేవునికి అనుగుణంగా మన బ్రతుకు ఉండదో అక్కడ దేవుడు ఎందుకు ఉంటాడండి, ఖచ్చితంగా అక్కడి నుంచి దేవుడు వెళ్ళిపోతాడు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడు, మహిమ ఇజ్రాయెల్ దగ్గర నుంచి కూడా దేవుడు వెళ్ళిపోయాడు. అందుకే వాళ్ళని అన్యులకి అప్పచెప్పేశాడు. ఈ కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, నేను ద్వారం యొద్ద నుండి వచ్చి తడుతున్నానని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ మనకి చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఇక్కడ కార్యక్రమాలతో వాక్యాన్ని తక్కువ చేసినట్టుగా, లేకపోతే క్రీస్తుకు దగ్గర అవ్వాల్సిన వాళ్ళని ఎవరికి దగ్గర చేస్తున్నారంటే ఒక డినామినేషన్ దగ్గరగా చేస్తున్నారు. ఈరోజు ఇంకా కొంచెం మంచి వాక్యం చెబుతున్న వాళ్ళు కూడా వాళ్ళ డినామినేషన్ ని కొంచెం అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళ డినామినేషన్ ని పెద్ద చేసుకోవాలి అని అనుకుంటున్నారే కానీ క్రీస్తుని పెద్దగా చేయాలి, లేకపోతే క్రీస్తుని మహోన్నతమైన చెప్పాలి. ఎక్కడ కూడా మనకి పౌలు ప్రకటించాడు, పేతురు గారు ప్రకటించినప్పుడు పౌలు మినిస్ట్రీస్ అనేది పెట్టుకోలేదు కదండి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఇదిగోండి ఇది పేతురు సంఘం అని ఆయన కూడా ఏం చెప్పుకోలేదు కదా. వాళ్ళందరూ కూడా క్రీస్తు గురించే క్రీస్తునే పట్టుకుని క్రీస్తునే ప్రకటించారు. ఎందుకని సంఘానికి రక్తాన్ని ఇచ్చి స్థాపించింది ఎవరు, క్రీస్తే కాబట్టి
క్రీస్తు పేరునే వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఈ రోజు మనం కూడా క్రీస్తు సంఘాన్ని పెట్టుకున్నాం. ఎందుకని? క్రీస్తుకే అత్యున్నతమైన స్థాయి ఇవ్వాలి. ఎందుకంటే మన కోసం రక్తం ఇచ్చింది ఆయనే కాబట్టి. సో ఇలా ఇలా ప్రోగ్రామ్స్ మీద మనం డీవియేట్ అవుతున్న సంగతిని మనం గమనించాలి. ఇకపోతే ఈ ప్రోగ్రామ్స్ తో పాటు మనకి ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ మనకి డిఫరెంట్ కనిపిస్తాయి. అలాగే బహిరంగ సభల్ని పెట్టడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అప్పుడు దీని గురించి కూడా ఒకసారి మనం ఆలోచిస్తే, బహిరంగ సభలు ఎందుకు పెట్టాలండి? నార్మల్ గా వాక్యం ప్రకటించడానికి పెట్టాలి. కానీ ఈ రోజు చూస్తే చాలా మంది క్రైస్తవులే ఆ సభల్లో ఉంటారండి. అంటే మామూలుగా మనం బయట ఎందుకు ప్రకటిస్తాం? అన్యుల కోసం ప్రకటించాలి. కానీ అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఒక 80%, 90% ఇంకా క్రైస్తవులే వస్తున్నారంటే, అప్పుడు నువ్వు మామూలుగా చర్చ పెట్టుకోవచ్చు కదా. బయట పెట్టవలసి అంత డబ్బులు ఖర్చు పెట్టి అంతగా పెట్టవలసిన అవసరమే ఉంది. అపోస్తులు కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేశారు? సమాజ మందిరాల్లో బోధించారు. ఇదిగో అకుల్ల ప్రిస్కిల్ల ఇంటి మీద సంఘాన్ని పెట్టినట్టుగా మనం చూసాము. నువ్వు అంత ఆర్భాటంగా అంత గ్రాండ్ గా పెట్టవలసిన అవసరం ఏముంది? ఇకపోతే వచ్చే ఆ 5-10 మంది అన్యులు ఎవరుంటారండి? ఇంటి పక్కన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఉంటారు. నిజంగా చెబితే వాళ్ళు నువ్వు పెట్టే మీటింగ్ వల్ల అసలు మారరు. నీ జీవితాన్ని పట్టుకుని మారుతారు. ఎందుకంటే నీ 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 పక్కన ఉన్న వాళ్ళు అన్యులంటూ ఈ మీటింగ్ కి వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళైనా అయి ఉండాలి, నీ ఇంటి పక్కనైనా అయి ఉండాలి. అప్పుడు వాళ్ళు దేన్ని బట్టి ఎక్కువ మారుతారంటే, ఒక్క రోజు లేదా 3 రోజులు పెట్టే ఆ మీటింగ్లు పెట్టే మాటలను బట్టి కాదు, కానీ నీ జీవితాన్ని బట్టి మారే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తూ నీ జీవితమే ఒక సువార్తగా వాళ్ళకి అనిపించలేదంటే, ఇక ఆ 3 రోజుల్లో 1 రోజులో కూడా చెప్పేది కూడా ఏముండదు. అంటే క్రైస్తవులు సంఘం ఎలా వెళ్ళిపోతుందంటే, ఈ బహిరంగ సభలకి గ్రాండ్ గా పెట్టాలి. ఇదిగోండి నా పుట్టినరోజు అయితే, లేకపోతే నా పెళ్లి రోజు అయితే గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకుంటున్నారు. అది ఒక అంతవరకు ఓకే, కానీ దేవుడు మాత్రం దానికి మార్కులు వేసేటట్టుగా అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా ఊర్లో ఉన్న అన్యులందరినీ పిలిచి నువ్వు పెడుతున్నావు అంటే అది ఓకే. కానీ అలాంటి వచ్చే పరిస్థితే లేదనుకోండి, ఇంకా క్రైస్తవులే వచ్చినప్పుడు అంత గ్రాండ్ గా అక్కడ డబ్బులు వేస్ట్ చేయవలసిన అవసరం లేదనేది మామూలుగా మన అపోస్తులు వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి చూస్తే ఇక్కడ అది డిఫరెంట్ గానే కనిపిస్తుందండి. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రార్థన కూడా ఒక కార్యక్రమం అయిపోయిందని మనం చెప్పుకున్నాం. అలాగే బహిరంగ సభల గురించి కూడా, అలాగే సంఘాన్ని కట్టడానికి కూడా, ఒక పెద్ద సంఘాలని పెద్ద చర్చెస్ ని కట్టడానికి కూడా చాలా ధనాన్ని వెచ్చిస్తున్నారు. అంత ధనాన్ని వెచ్చించాల్సిన అవసరమే లేదు. గుడారాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా చూస్తే ఇళ్లలోనే పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉన్న స్తోమతను తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంత ఆర్భాటంగా చేయక్కర్లేదు. ఆ సంఘాన్ని కట్టుకోవడంలో అంత ఆర్భాటం చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు చూపించాల్సి వస్తే ఎక్కడ చూపించాలంటే, ఈ విశ్వాసులకి నువ్వు కడుతున్న ఆత్మీయ జీవితాలు ఉన్నాయి చూసావా, దీన్ని గ్రాండ్ గా కట్టే విషయంలో నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అంతే కదండి. ఎక్కడ మనకి ఈ ఆర్భాటము ఎక్కడ కావాలంటే, ఈ విశ్వాసుల జీవితాల్ని కట్టడంలో మనకి ఈ విషయం కావాలి. మనకి ఎక్కువ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? అసలు సంఘం కట్టడం ఎందుకు, సంఘం ఉండడం ఎందుకు అంటే ఒకే ఒకటి, ఎందుకంటే సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ క్షేమాభివృద్ధి కలగాలి. వాళ్ళందరూ కూడా అభివృద్ధి దేనిలో? క్రీస్తులో అభివృద్ధి రావాలనే చెయ్యాలి. కానీ నీటి సంఘాలు ఎలా ఉన్నాయంటే దీని అంతటికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు విశ్వాసులు జీవితాలు, ఇప్పుడు సంఘానికి వచ్చే వాళ్ళందరికీ పాస్టర్ గారు ఏం చెప్పాలి? ఇదిగోండి బైబిల్లో ఇలా అత్తమామ గురించి ఇలా ఉంది, ఇదిగో తల్లిదండ్రుల గురించి ఇలా ఉంది, తండ్రిని సన్మానించమని ఉంది, ఇదిగో అత్తమామలు మీరు ఏమీ అనకూడదని రూతు గ్రంథాన్ని పెట్టించాడు అని ఇలాంటి విషయాలు ఏం చేయాలి? చెప్పి వాళ్ళ జీవితాలను మార్చాలి. కానీ ఇలాంటి విషయాలు ఏమీ చెప్పకుండా ఈ రోజు ఎక్కువగా జరుగుతున్న బోధలన్నీ ఎలా ఉంటున్నాయంటే, ఇదిగో దశం భాగాలు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, ఇదిగోండి ఉపవాస కూడికలు, ఇదిగోండి ఈ రోజు ఆల్ నైట్ రాత్రంతా మేము నిద్రపోకుండా చేస్తాము. ఎందుకు నువ్వు రాత్రంతా నిద్రపోకుండా చేయవలసిన అవసరం ఏముంది? ముందు నీ జీవితం ఎలా ఉందో చూడు. నీ జీవితం బయట వాళ్ళకి ఎలా నువ్వు చూపించగలుగుతున్నావు చూడు. అన్యుల మధ్య నీ జీవితం ఒక సువార్తగా, మన జీవితం చూస్తే ఇదిగోండి వీళ్ళు ఉన్నారండి, క్రైస్తవులు ఉన్నారండి, ఇదిగోండి మా ఇంటి పక్కన చివరిలో క్రైస్తవులు ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను ఒక్క మాట కూడా అనరండి, విధేయతగా ఉంటారండి, ఇదిగోండి వాళ్ళ అత్తమామలు కూడా ఏమనరండి, విధేయతగా ఉంటారండి, ఇదిగో వాళ్ళ దేవుడు అలా నడిపించాడంటండి, వాళ్ళ దేవుడు అలా చెప్పారండి. ఇది కదండి దేవుడికి నిజమైన మహిమ. ముందు బతికిన వాళ్ళందరూ కూడా, అపోస్తుల కాలంలో బతికిన వాళ్ళందరూ కూడా అలాగే బ్రతికారు. వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్టుగా మనకు అర్థమవుతుంది.
కానీ నీడున్న సంఘాలు దానికి కంప్లీట్ డిఫరెంట్ గా, దానికి చెప్పాలంటే మొత్తం అలా దానికి ఒక భూతద్దంలో పెట్టి చూస్తే మనకి అసలు కొంచెం కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా మనకి ఏం అనిపించట్లేదండి. ఇకపోతే సంఘం పరిస్థితి ఎలా ఉంటే, ఇక సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మనం ఆలోచిస్తే వాక్యం చెబుతూ ఉంటారు, కానీ ఆ వాక్యం ఎంతవరకు అసలు కరెక్ట్ అన్నది ఫస్ట్ డౌట్. అపోస్తుల టైంలో ఏం జరుగుతుందండి, పౌలు శీల చెబుతున్న విషయాలే అలా ఉన్నవో లేవో అని. కానీ నీడున్న సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే, ఇక అయ్యగారు ఏదో చెప్తారు, ఇక ఏది చెప్పినా అదే కరెక్ట్ అనుకో. ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారు ఏదో స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కట్టినట్టుగా, అలాగే ఇంకా ఆయన ఇప్పుడు ఆయనకి అసలు అయ్యగారికి ఎదురు చెబితేనే ఇంకేదో అయిపోతుందనే విశ్వాసం కూడా చాలా మందికి ఉంటుందండి. అందుకే అయ్యగారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా చాలా మంది సాహసించరు. ఎందుకంటే వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే అయ్యగారు ఏదో గొప్పవాళ్ళు. కానీ పౌలు తిమోతికి పత్రికలు రాస్తూ సేవకుడు ఎలా ఉండాలి, ఒక నిజమైన నాయకుడు ఎలా ఉండాలి, సంఘంలో క్రమం ఎలా ఉండాలి. యేసుక్రీస్తు కూడా సంఘంలో ఎప్పుడైతే ఈ వస్తువులు పెట్టి అమ్ముతున్నప్పుడు ఎప్పుడైతే క్రమం తప్పిపోతుందో ఆయన చాలా కోపంగా అప్పుడు మొత్తం అన్ని పడేసినట్టుగా మనం చూసాం. అంటే ఎప్పుడైతే సంఘంలోకి తప్పు జరుగుతుందో ఖండిస్తున్న సందర్భాలను మనం బైబిల్లో చూసాం. అంటే అపోస్తులు ఎలా ఉన్నారు, సంఘం ఎప్పుడైతే తిమోతికి రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడు, సంఘం క్రమం ఎలా ఉండాలి, ఒక అధ్యక్షుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా సంఘంలో ఎప్పుడైతే డీవియేట్ అయిపోతుందో అప్పుడు ఆయనకు కూడా కోపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ నీటి సంఘంలో మనకి ఈ తప్పుగా బోధిస్తున్నారని తెలుస్తున్న అప్పటికీ కూడా కింద ఉన్న విశ్వాసులు అందరూ ఎలా ఉంటున్నారు, సైలెంట్ గా ఉంటున్నారు. బెరయా పట్టణస్తులు ఎలా ఉన్నారంట, అలా ఉన్నవో లేవో అని చెక్ చేసుకునేటట్టుగా ఉన్నారంట. మరి మనం అలాగే ఉంటున్నామా? మనం అలా లేవు అంటే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఉన్నట్టుగా మనం లేనట్టే, అపోస్తుల సంఘం ఉన్నట్టుగా మన సంఘం లేనట్టే. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా మనకి ఎక్కడెక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందంటే, ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ విషయంలో ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే యూత్ మీటింగ్స్ అని, లేకపోతే ఉమెన్ స్పెసిఫిక్ మీటింగ్స్ అని, చిల్డ్రన్ బైబిల్ స్కూల్ అని, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఇలాంటి అన్ని జరగటం మంచిదే, దేవునికి మహిమకరంగా జరిగేది ఏదైనా మంచిదే. కానీ ఎంతవరకు దానిలో సక్సెస్ అవుతున్నారు వాళ్ళు? అదే కదండి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బైబిల్ స్కూల్ పెట్టాం, ఇక్కడ ప్రార్థనా తరగతులు పెడుతున్నాం. వీటిల్లో ఎంతవరకు క్రీస్తునికి దగ్గర చేయగలుగుతున్నాం, మనం క్రీస్తులో వాళ్ళ జీవితాన్ని కట్టుకోవడానికి ఎంతవరకు దోహదపడుతున్నాయి ఈ క్లాసెస్ అనేవి, అంతే కదండి. ఇవి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు చాలా మంది జరిపేస్తున్నారు. ఆదివారం ఈరోజు ఎన్ని ప్రార్థనలు జరుగుతాయండి, అసలు ప్రపంచంలో ఎన్ని ప్రార్థనలు జరుగుతాయి. మరి ఎంతవరకు ఆ ప్రార్థనలన్నీ విశ్వాసులకి క్రీస్తుని దగ్గర చేసేటట్టుగా, లేదా క్రీస్తులో వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి చేసేటట్టుగా ఎంతవరకు వస్తున్నాయి, అది కూడా డౌటే మనకి. ఇప్పుడు ఏవైతే ఈ ఉమెన్ మీటింగ్స్ కానీ, లేకపోతే యూత్ మీటింగ్స్ కానీ, లేకపోతే చిల్డ్రన్ బైబుల్ స్కూల్ కానీ, లేకపోతే ఈ తరగతులు కానీ, ఇవేవైనా అన్ని మంచివే, దేవునికి మహిమకరంగా జరిగే ఏవైనా మంచివే. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం అన్నది, ఎంతవరకు నాణ్యమైన కల్తీ లేని ఒక మంచి వాక్యాన్ని అందిస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. కానీ ఈ రోజు ఉన్న సంఘాలు ఎలా ఉన్నాయంటే దాన్ని కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండి, ఒక రెట్రోస్పెక్ట్ లో చూస్తే వాక్యమే శూన్యం అయిపోతున్న కనిపిస్తాయి. ఎందుకంటే అండి, నేను కొన్ని ఆన్లైన్ లో చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, వాక్యం స్టార్ట్ అయిన కాడి నుంచి కొన్ని మంది, ఇదిగో మీకు ఈ సమస్య ఉంది కదండి, ఇదిగో దేవుడే మిమ్మల్ని పిలిచాడని ఈయనే పిలిచేస్తున్నాడు. ఇదిగోండి కొన్ని మంది ఎలా ఉన్నారంటే, కొన్ని సంఘాల్లో ఇదిగోండి మీకు మగపిల్లోడు కావాలంటే, లేకపోతే ప్రెగ్నెన్సీ రావాలంటే కొన్ని అట్టుపొల్లు ఇచ్చి మాయ చేసేస్తున్నారండి. ఇప్పుడు అన్యుడు చూసినప్పుడు ఏమనుకుంటాడు, క్రైస్తవం అంటే ఇదేనేమో, ఇక అంటే ఈ రోగాల్ని బాగు చేయటం, లేకపోతే నీకు ఏమైనా అనారోగ్యం వస్తే నువ్వు లోపలికి వస్తున్నావు చూస్తావు, ఇదేనేమో, ఈ విషయాలే క్రైస్తవం అనుకుంటున్నారు. నిజంగా యేసుక్రీస్తు చేసిన త్యాగానికి కానీ, లేకపోతే ఆయన పడిన శ్రమకు కానీ తార్కాణంగా సంఘాలు ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది, కంప్లీట్ డిఫరెంట్ అయిపోవడం వల్ల అన్యుడు దీన్ని అపహసించే. ఇప్పుడు నిజంగా అట్టుపండు, నిజంగా కొన్ని సంఘాల్లో ఏం జరుగుతుందంటే, మనకి పేరెందుకులే కానీ కొన్ని సంఘాలు అట్టుపళ్ళు ఇచ్చి ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తున్నారంటండి. అది ఒక అన్యుడు విన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి అసలు. నిజంగా ఒక పిచ్చి వాళ్ళేమో ఈ క్రైస్తవులు అనుకున్న భావనలోకి వెళ్ళిపోతాడు. ఒక చదువుకున్న హైందవుడు నిజంగా ఈ విషయాలు కానీ చూస్తే వాడు ఏమనుకుంటాడు, క్రైస్తవం అంటే ఇదేనేమో, వీళ్ళు మరీ ఇంత అమాయకంగా ఉన్నారేంటి అని అనుకునే పరిస్థితుల్లో ఉంది. కానీ నిజమైన జ్ఞానం, బైబిల్లో ఉన్న జ్ఞానం
ఇదిగోండి సైంటిస్టులు జ్ఞానానికి మించిన జ్ఞానం అని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి వీళ్ళేమో ఇలా చేస్తున్నప్పుడు ఆ సంఘానికి, అప్పట్లో ఉన్న అపోస్తుల సంఘానికి, నీడున్న సంఘానికి ఎంత వ్యత్యాసం కనిపిస్తుందండి. వాక్యం శూన్యమైపోవడానికి దీనికి కారణం. ఎందుకంటే వాక్యం ఎప్పుడైతే సంఘంలోంచి వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే మనం వాక్యాన్ని విడిచిపెట్టుకుని మనం వేరే విషయాన్ని చెప్పుకుంటా, కొన్ని మంది ఉంటారండి, వాళ్ళు ఏం చెప్తారంటే కరెంట్ అఫైర్స్ చెప్తారు. అదేంటి, ఏ కరెంట్ అఫైర్స్ చెప్తారు? వాక్యానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పరు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో కరెంట్ అఫైర్స్ ని కూడా చెప్పరు. ఎలాంటివి చెప్తారంటే, సాక్షిలో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే అదండి ఇదండి, దాంతోనే మొత్తం ఒక గంట మెసేజ్ కూడా దాంతోనే కంప్లీట్ చేసేస్తారు. లేదా ఎక్కడైనా ఒక సమయోచిత సందర్భంలో వాడడం కాదు కానీ మొత్తం గంట మెసేజ్ కూడా ఏమైపోతుంది, ఆ కరెంట్ అఫైర్స్ చెప్పేస్తారండి. ఇంకప్పుడు అసలు వాక్యం ఎక్కడుంటుంది? అవే కావాలంటే వాళ్ళు ఈనాడు సాక్షి పేపర్ చదువుకుంటే సరిపోతుంది కదండి, సంఘం వరకు రావడం ఎందుకు? అంతే కదా. సో ఇలా మనం చూసుకుంటే మనకు అనేక విషయాల్లో అపోస్తుల సంఘానికి మన సంఘానికి చాలా చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయండి. ఇక మనం ముందుకు పోతే లోక సంబంధమైన విషయాలు కూడా మనకి సంఘంలోకి వచ్చేసినాయి అని చెప్పడంలో చాలా మనకి ఏమి ఇబ్బంది అక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు సండే స్కూల్స్ అని జరుగుతున్నాయి చూసారండి, ఆ పిల్లలు కూడా మనకి కొంచెం ఎబ్బేటుగా ఉండే డాన్స్లు వేయటం మనం చూస్తామండి. అసలు మామూలు వాళ్ళు వేస్తేనే ఏంటి ఇలా వేస్తున్నారు అని అనుకుంటాం, సండే స్కూల్ కి వస్తున్న వాళ్ళు కూడా వేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అసలు సండే స్కూల్లో ఏం నేర్పిస్తున్నారని. ఇంకా ఇక్కడ కూడా అవే నేర్పిస్తే ఇంకా వాడి ఆదివారం పొద్దున్నే వచ్చి నేర్చుకోవడంలో ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమీ లేనట్టే కదండి. బయట అన్యులు ఎబ్బేటుగా అలాగే డాన్స్ వేసేసి, ఈ క్రైస్తవులు కూడా ఇంకా అలాగే ఆ ఎబ్బేటుగా డాన్స్లు వేసేస్తే మరి ఇంకా ఆ ప్రత్యేకత ఏది? నిన్ను దేవుని ప్రత్యేక పరుచుకుంటేనే కదా నువ్వు సంఘంలోనికి వచ్చావు. ఆ ప్రత్యేకత ఏం కనిపించట్లేదు. నీటి సంఘాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో నీటి కూడా అలాగే ఉన్నారు. కొంతమంది బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైతే ఫ్యాషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు చూసారా, ఇప్పుడు సంఘానికి వచ్చేటప్పుడు కూడా అవే ఫ్యాషన్ రూల్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్లీస్ ఉందనుకోండి, కొన్ని మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక నక్లీస్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే అది కనిపించడం కోసం షర్ట్ బటన్ తీసేయాలి. ఆ నక్లీస్ బయటికి కనిపించేటట్టుగా ఏం చేయాలి? చూపించాలి. ఇది నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఓకే, సంఘానికి వస్తున్నప్పుడు కూడా ఇవే ఫ్యాషన్ ట్రెండ్స్. కొంతమంది ఇదిగోండి ఇలా స్టైల్ గా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా అనుకోవడంలో తప్పలేదు. కానీ సంఘానికి కూడా ఎందుకు ఇవి? సంఘానికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఈ స్టైల్ గా ఉండడం కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా. స్టైల్ గా పార్క్ వెళ్ళొచ్చు, స్టైల్ గా నువ్వు ఏలూరులో వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అలా వెళ్ళి చూసి రావచ్చు. ఆ స్టైల్ గా వెళ్ళే ప్రదేశాలు వేరుగా ఉంటాయి. సంఘానికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఒక క్రమశిక్షణతో, ఒక మంచి దృక్కోణంతో. ఈ రోజు ఈ దేవుని వాక్యం నాకు ఏం నేర్పించబోతుందో, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇదిగో నేను క్రీస్తు సంబంధుల మధ్య కొంచెం సమయం గడపడానికి వెళ్తున్నాను, భయంతో భక్తితో రావాలి. కానీ అలా రావడం లేదు ఈ రోజు ఎవరు. ఇంకా మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజు పాటల్లో కూడా ఎలా వచ్చిందంటే, సినిమా పాటలకు ఉన్న మ్యూజిక్ బిట్టులు తీసుకొచ్చేసేసి క్రైస్తవ పాటల్లో పెట్టేస్తున్నారు. ఇదేంటంటే సేమ్ సినిమా పాటనే విత్ క్రైస్తవ లిరిక్స్ తో మార్చేసేసి రాసేస్తున్నారండి. కొన్ని యూట్యూబ్ లో కొన్ని చూస్తే అసలు ఎంత బాధేస్తుందంటే, సేమ్ అదే పెద్ద పెద్ద సినిమాల్లో వచ్చే పాటల్ని సేమ్ లిరిక్ మార్చేసేసి, అక్కడ సినిమా పేరుంటే అక్కడ పవర్ స్టార్ అలాంటి పేర్లు ఉంటే ఇక్కడ యేసు స్టార్ అలాంటి పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నారండి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఏదో కొత్తదనం, ఏదో కావాలనుకుంటున్నారు. నిజమైన క్రీస్తుకు దూరం అయిపోతున్నారు అనే విషయాన్ని మాత్రం గమనించడం లేదు. ఇక ముందుకు పోతే సాక్ష్యాలు చెప్పడం స్టార్ట్ అయింది. అసలు యూట్యూబ్ లో నేను ఎప్పుడు బయట చర్చెస్కి ఎక్కువగా వెళ్ళలేదు కాబట్టి నాకు అంతగా తెలియదు. కానీ యూట్యూబ్ లో ఇలాంటి వాటిల్లో చూసినప్పుడు సంఘం మధ్యలోనే ఉండి సాక్ష్యం చెప్తున్నారు. అసలు సంఘంలో ఉన్న వాళ్ళకి సాక్ష్యం ఎందుకు? అన్యులకి కదా. ఇప్పుడు వీళ్ళ చెప్పే దానిలో అయినా క్రీస్తు ఎవరైనా ఉన్నారు, వీళ్ళు చెప్పే సాక్ష్యంలో క్రీస్తు ఏమైనా ఉన్నాడంటే అది కూడా తక్కువే. ఇదిగోండి రోగం, మొన్నటి వరకు నాకు బీపీ షుగర్ హార్ట్ పేషెంట్ అండి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత అన్ని తగ్గిపోయినాయండి అని ఇలా చెప్తున్నారు. క్రీస్తు రోగాలు తీసుకునే ఒక వ్యక్తిలాగా మనం పరిచయం చేయడంలో అదేం సాక్ష్యం? అసలు ఎలా పరిచయం చేయాలి మనం అసలు క్రీస్తుని? ఇదిగో నీ పాపాలని తీసేస్తాడు. పాపాలు తీసే వ్యక్తి ఎవరు లేరు కదా. రోగాలు తీయడానికి డాక్టర్లు ఉన్నారు.
ఇదిగో నీ కఠినమైన మనసును మార్చగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఈ నమ్ముకుని నీకు స్వర్గం వస్తుంది, పరలోకం వస్తుంది ఇలా చెప్పాల్సింది పోయి ఇదిగోండి రోగం పోతుందండి. ఇలాంటి సాక్ష్యం ఎప్పుడైతే సంఘంలోకి వచ్చేసిందో అసలు క్రీస్తు ఎందుకు చనిపోయాడు ఆ సువార్తకి మనం తూట్లు పొడిచినట్టేనండి. కానీ ఇది వరకు అపోస్తలుల సంఘంలో మనం చూస్తే ఎలా ఉంటుంది, అక్కడున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళు వాక్యాన్ని ఎప్పుడు పరిశీలించుకుంటూ వాక్యానికి ఎక్కువ పెద్దపీట వేస్తూ మనకు అర్థమవుతుందండి. సరే, ఇకపోతే ఇంకా చూస్తే ఇంకొకటి భయంకరమైన ఇంకొక లక్షణం ఏంటంటే వ్యక్తి పూజలు కూడా మన సంఘంలో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎంత అంటే మన సంఘం అంటే మన ఎక్కువగా మన ఇండియాలో ఉన్న సంఘాలకి మేము ముందే చెప్పాను కదా, మన అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి సంఘంలో మనం పోల్చుకొని చెప్తున్నాం. ఎందుకంటే నీడున్న క్రైస్తవ సంఘాలు వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు, మనం క్రీస్తుని నమ్ముకున్నాం, అందరూ సహోదరులమే. కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కూడా మనం మందలించవలసిన ఒక బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ పాట మనం చెప్పుకుంటున్నాం. సో ఇకపోతే ఈ వ్యక్తి పూజ అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఇది చాలా డిఫరెంట్ అండి. ఎందుకంటే ఒక్కసారి ఇది అలవాటైన వాళ్ళు ఇక వాళ్ళని ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేస్తున్నా కూడా ఏం చేయరు, దాన్ని ఖండించే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఈ వ్యక్తితో నేను కనెక్ట్ అయిపోయాను, ఇంక వ్యక్తి ఏది చెప్పినా కరెక్టే, ఇంక ఎంత తప్పు చెప్పినా కూడా దాన్ని మందలించడం లేకపోతే ఇలా చెప్పకూడదు, నువ్వు ఇలా చేయకూడదు. ఇప్పుడు మన సంఘంలోనే ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అతను దొంగతనం చేయడం లైట్ గా అలవాటు అయిందని మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇదిగోండి ఇదేదో వచ్చింది, మీరు ఒకవేళ ఇలాంటి తప్పులు కానీ చేస్తున్నారంటే ఖచ్చితంగా మానేయాలి, లేకపోతే దొంగతనం చేయడం పాపం అనే విషయాన్ని అతనికి స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అలా అలా మనం మార్చకుండా మనం ఏం చేస్తున్నాం, లేదులేండి అతను చేసి ఉండడు లేనండి. పౌలు కూడా కొరింథీయులకు రాస్తూ మీలో కక్షలు కలవని నాకు క్లోయో ఇంటి వారి వలన తెలియవచ్చినది అని బైబిల్లో రాశాడు. అంటే ఏంటి, అక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, సవరిస్తున్నాడు. ఇదిగో మీరు కక్షలు ఉన్నాయని చెప్తున్నా, నాకు తెలియవచ్చింది, మీరు దాన్ని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇలాంటిది సంఘంలో జరగాలి. కానీ ఈడేం జరుగుతుందంటే ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా తప్పు జరిగారు అనుకోండి, కిందున్న విశ్వాసులు అందరూ వెంటనే ఏం చేస్తున్నారంటే దాన్ని కవర్ చేసే ప్రయత్నం, అది కాదండి, ఇది కరెక్టేనండి, ఇది అండి. ఆన్లైన్ లో కొంతమంది బడా బోధకులు ఉంటారండి, వాళ్ళు గబాలమని ఏదో తప్పు చేశారనుకోండి, దానికి వెంటనే కింద ఉన్న వాళ్ళు ఒక 100 పోస్టులు పెట్టేస్తారండి, 100 కామెంట్లు పెట్టేస్తారండి. ఏంటంటే దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలండి, మనం ఇలా అనుకోవాలండి, మీరు పొరపాటుగా అనుకున్నారండి, ఇలా ఎందుకు వస్తున్నాయంటే ఆ వ్యక్తి మీద అమితమైన ఇష్టాన్ని పెంచేసుకున్నారు. ఆ ఇష్టాన్ని పెంచుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని తప్పుగా చెప్తున్నా కూడా వాక్యం కంటే అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ చేంజ్ చేస్తున్నారంటే ఓకే మనం బోధకుడు చెప్పిన మాటలతోనే టైఅప్ అవుదాం, ఈ పద్ధతి ఇదే కరెక్టేనేమో అని అనుకుంటున్నారు. కానీ వాక్యంలో ఏముంది, నిజంగా తెలిసినా కూడా ఇంకా సమర్థించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా మనం ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే వాక్యంలో అలా ఉన్నవో లేదో చెక్ చేసుకోవాలి. వ్యక్తి పూజ అసలే చేయకూడదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడా కూడా వ్యక్తి పూజలు చేసినట్టుగా మనకు అర్థం కాదండి. ఇంకా క్రైస్తవ్యాన్ని ఈ రోజు ఇండియాలో ఎలా ఉందంటే అనేకమైన మిషనరీస్ ఇండియాకి వచ్చి ఒక నిస్వార్థమైన సేవ చేశారండి. వాళ్ళలో చాలా మంది వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించినట్టుగా మనకి చరిత్రలో ఉంది. మరి ఇంత నిస్వార్థమైన భక్తి చేసి ఇంత క్రైస్తవ్యాన్ని ప్రబలడానికి ఇంత సహకరించినప్పుడు, కానీ నీడున్న సంఘాలు ఎలా ఉన్నాయంటే దానికి కంప్లీట్ డిఫరెంట్ గా. మీ అందరికీ తెలుసు లూథరన్ చర్చెస్, ఆ లూథరన్ వ్యవస్థాపకుడు తన ఆటోబయోగ్రఫీలో ఒక మాట చెప్తాడు. అతనున్న శిష్యులతో ఆయన ఏమంటాడంటే, మీరు శిష్యులు అతని మీద భక్తి భావంతో లూథరన్ చర్చ్ అని స్టార్ట్ చేసినప్పుడు మీరెందుకు నా పేరు పెడుతున్నారు, నేనేమి అసలు సంఘం కోసం రక్తం ఇచ్చి కట్టింది నేను కాదు కదా, మీరెందుకు నన్ను గొప్పగా చేయాలని మీరు అనుకుంటున్నారు అని అంటారు. పౌలు కూడా కొరింథీలో పత్రిక రాస్తూ ఇదిగో పౌలు మీకోసం రక్తం ఇచ్చాడా, ఇదిగోండి కేపా వాడిని అనుకుంటున్నారా మీరు, ఇలా వ్యక్తుల గురించి కాదు కానీ ప్రభువే మీ అందరి కోసం ఉన్నాడు అని, అపోల్లో వాడను ఇలా అనుకోవద్దు, మీరు క్రీస్తు వాడను నేను అని మీరు అనుకోవాలని ఆయన అక్కడ కొరింథీలకు రాసిన సారాంశం కూడా అదే కదండి. అంటే ఇవన్నీ చూడగా మనకు ఏమర్థమవుతుందంటే, ఎనీ పాయింట్ ఆఫ్ కాస్ట్ మనకి ఏమర్థమవుతుందంటే అపోస్తల సంఘానికి మన సంఘానికి కంప్లీట్ డిఫరెన్స్ మనకి ఉన్నట్టుగా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇకపోతే
ఈ రోజు చాలా మంది వాళ్ళ డినామినేషన్ లో గర్వించడం ఎక్కువైపోయిందండి. ఒకవేళ అతిశయపడవలసి వస్తే ఎవరిలో అతిశయపడమన్నాడండి దేవుడు? క్రీస్తులో. క్రీస్తులో మనం అతిశయపడాలి. ఇదిగో క్రీస్తు నా కోసం ప్రాణం అర్పించాడు, ఇదిగో క్రీస్తు నన్ను రక్తం ఇచ్చుకుని, ఇదిగో క్రయధనంగా తన రక్తాన్ని ఇచ్చి నన్ను కొన్నాడు. నేను ఎంత గ్రేటో తెలుసా, క్రీస్తు నన్ను కొనుక్కున్నాడు, ఇది నేను పాపం చేయను. ఇలాంటి విషయాల్లో మనం గర్వించాల్సిన ఉండి మనం ఏం చేస్తున్నాం డినామినేషన్స్ లో. ఇదేంటంటే ఇక చాలా మందిని మనం ఎలా చూస్తే వాళ్ళ డినామినేషన్ చెప్పిన సాంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవడానికి వాళ్ళు ట్రై చేస్తారండి. బైబిల్లో ఏముంది ఆ విషయాలను పక్కన పెట్టేసేసి వాళ్ళ డినామినేషన్ లో ఇప్పుడు ఒకవేళ కోతల పండుగని వాళ్ళు చెప్పారనుకోండి, ఇంకా దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు. అసలైన వాక్యాన్ని నేర్చుకోవడానికి చాలా మంది తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను అన్ని సంఘాలు ఇలా ఉన్నాయని చెప్పడం లేదు. మన సంఘం ఇలా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన, విమర్శించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మనకి అనేక సంఘాలు ఇలా కనిపిస్తున్నాయి కాబట్టి. అపోస్తుల సంఘం చూస్తే అది ఎంతో మహోన్నతమైనదిగా కనిపిస్తుంది. అపోస్తులు బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును ఎడతెగక వాళ్ళు ఉన్నారంట. ఎడతెగకంటే ఎల్లవేళలా ఉన్నారంట. సహవాసం అంటే ఎలాంటి సహవాసం వాళ్ళకు ఉంది? ఈ వరకు వాళ్ళు అందరూ వేరువేరుగా కదా, అందరూ కలిసి ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. యెరూషలేములో ప్రారంభ సంఘంలో వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే కలిసికట్టుగా ఉన్నారు. వారి మధ్య స్వార్థం కంటే త్యాగం ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే సహోదరులకు అక్కడికి ఎప్పుడైతే కలిగిందో వాళ్ళు మిగతా వాళ్ళు పంచిచ్చే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది మనకి ఆదిమ సంఘం, మొదటి సంఘం మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ పక్కనున్న విశ్వాసుల గురించి నువ్వు పట్టించుకో. ఒకవేళ నీ పక్కనున్న విశ్వాసి పేదవాడైతే, నీ పక్కనున్న విశ్వాసి లేమిలో ఉంటే, వాడికి అక్కరగా ఉంటే, వాడికి ఏమైనా సహాయం అవసరం అయితే నువ్వేం చేయాలి? సహాయం చేయడానికి ముందుకు రావాలి. అలా కాకుండా ఈ రోజు ఏం జరుగుతుందంటే, ఇంకెంత మట్టుకు అయ్యగారికే దశం భాగం అయ్యగారికే, ఇక ఏమైనా కానుకలు వస్తే అయ్యగారికే, మొత్తం అయ్యగారికే. ఆల్రెడీ మీరు చూస్తే అయ్యగారు ఎలా ఉంటారంటే టిప్ టాప్ గా ఆల్రెడీ మంచి పొజిషన్ లో ఉంటారు. ఇంకా ఆయనకు అవసరం లేదు. ఎవరికి కావాలి? ఒక భేద విశ్వాసికి కావాలి. ఒకవేళ అతను లేమిలో ఉంటే అతనే సహకరించాలి, అంతే కదండి. ఆదిమ సంఘంలో ఎవరున్నారు? అక్కడి కొద్ది విశ్వాసులకి, క్రైస్తవులకి ఎప్పుడైతే అక్కర కలిగిందో వాళ్ళందరూ పంచి పెట్టినట్టుగా మనం చూసాం. పంచి పెట్టారంటే వాళ్ళందరూ ఒక కంచంలో ఉన్నట్టుగా, ఒక మంచంలో ఉన్నట్టుగా, ఒక ఇంట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళందరూ ఏకంగా ఉన్నారు, ఎక్కడ విడిపోలేదు, వాళ్ళ మధ్య ఐక్యత మనకు కనిపిస్తుంది. మరి ఈ రోజు ఐక్యత అనే క్రైస్తవులు అంటే అది నిజంగా నవ్వొచ్చే విషయం. ఎందుకంటే సంఘాలు ఎలా వస్తున్నాయి అంటే, ఈ గోడను ఆడుకుని అటొక సంఘం, ఈ గోడను ఆడుకుని ఇటొక సంఘం వచ్చే పరిస్థితి ఈ రోజు మనకి కనిపిస్తుందండి. ఎందుకని ఇన్ని సంఘాలు వచ్చేసినాయి? ఎందుకు వచ్చేసినాయి అంటే క్రీస్తు చెప్పిన విషయాలు వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. ఏది నిజమైన అసలు ఆరాధన? సమరస్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతూ మీరు దేంతో ఆరాధించాలని చెప్తాడు? ఆత్మతోను సత్యంతోను. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఆదివారం నేను ప్రార్థనకు వస్తున్నాను కదా, ఇక వచ్చే ఇది ఆరాధన, ఇదే ఆరాధన అనుకుంటున్నారు. కానీ దేవుడు అసలు ఏం చెప్పాడు? ఆత్మతోను సత్యంతోనూ చేయాలి. అంటే ఏదో ఇక్కడ వచ్చే 2 గంటలు చేసేది కాదు. నీ ప్రవర్తనను బట్టి నువ్వు ప్రతి క్షణము ప్రవర్తనతో నువ్వు ఏం చేయాలి? దేవుని మహింపరుస్తూనే ఉండాలి. ఇదిగో నీ ఇంటిలో నీ వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవడం, వ్యక్తిగత భక్తి జీవితం ఉండాలని మనం చెప్పుకున్నాం అనేక సార్లు. ఇక్కడ అనేక పాఠాలు, ఒక పాఠం కాదు కానీ అనేక పాఠాలుగా చెప్పుకున్నాం. ఎందుకని? వ్యక్తిగత భక్తి జీవితం చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా మనం ఉండాలి, సంఘంలోకి వచ్చి భక్తి జీవితాన్ని మనం ఉండాలి, సమాజంలో మనం ఉండాలి. సమాజంలో వాళ్ళ అవసరాలు కొద్ది వాళ్ళకి సహాయపడడం కానీ, లేకపోతే వారికి క్రీస్తు సువార్తను పరిచయం చేయడం కానీ, సంఘం పట్ల భక్తి చూపించాలి. సంఘం అంటే లైక్ సమాజం పట్ల మనం భక్తి చూపించాలి. అలాగే సంఘంకి వచ్చి ఇక్కడ కూడా మనం భక్తి కనపరచాలి. మన వ్యక్తిగత జీవితంలోనూ భక్తి కనపరచాలి. మనం ప్రతి క్షణం కూడా మన జీవితం ద్వారా క్రీస్తు గురించిన వాక్యపు సువాసనలు మన వద్ద నుంచి రావాలి. కానీ ఈ రోజు ఇలాంటిది కాకుండా ఎలా ఉన్నారంటే, ఇదిగోండి ఎక్కువగా ఇప్పుడు హైందవుల్ని, క్రైస్తవుల గురించి అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు విగ్రహాలకు అర్పించినవి తినవడండి. ఈ టాపిక్ ఎందుకు వస్తుంది? ఇదిగోండి వాళ్ళు ఎంత తప్పు చేసినా క్షమిస్తారండి. ఈ టాపిక్ ఎందుకు రావట్లేదు? ఫస్ట్ వాళ్ళు చెప్పాల్సింది ఏంటి? వాళ్ళు నిజంగా ఎంత తప్పు చేసినా క్రైస్తవులు అయితే క్షమిస్తారండి. ఈ మాట ఎందుకు ఫస్ట్ పాయింట్ గా రాలేదు? ఎందుకంటే మన జీవితాలు ఇలా లేవు కాబట్టి. మహాత్మా గాంధీ గారు ఒకసారి ఏమంటారంటే, ఇదిగోండి క్రైస్తవం గురించి మీరు అర్థం చేసుకోవాలంటే క్రీస్తు గురించి చూడండి కానీ క్రైస్తవుల గురించి చూడొద్దు. వీళ్ళ గురించి చూస్తే మీరు క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోలేరు.
మీ అందరికీ తెలుసు, సింగర్ కల్పన గారు అనేకమైన క్రైస్తవ గీతాలు పాడారు. ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతుందంటే, నేను హిందువునా క్రైస్తవుని నేను చెప్పలేనండి, ఎందుకంటే నాకు క్రీస్తు ప్రేమ నన్ను అంతగా ఆకర్షించింది, ఆయన ఎంత మహోన్నతమైన దేవుడు అని ఆ మాటల్లో నేను వర్ణించలేను. మీరు క్రైస్తవ్యం గురించి మీరు అర్థం చేసుకోవాలంటే క్రీస్తుని చూడండి కానీ క్రైస్తవులను చూడొద్దని ఆవిడ కూడా అంది. ఎందుకంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకే ఇప్పుడు నిజంగా క్రైస్తవుని ఒక హైందవుల్ని పలకరిస్తే వాళ్ళు చెప్పే క్రైస్తవుల గురించి మొదట చెప్పే విషయాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఎందుకని ఇలా తప్పుడు బోధ వచ్చేసింది? ఎందుకంటే ప్రాథమంగా మనం కనబరచవలసిన కరుణ కానీ ప్రేమ కానీ ఇవి తక్కువైపోయినాయి. క్షమాపణ, క్రీస్తు చూపించిన క్షమాగుణం కానీ ఇవన్నీ యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో స్టెఫన్ అదే చేశాడో లేదండి? చంపేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? క్షమించండి అని చెప్పాడు. స్టెఫన్ ఏం చేశాడు? క్షమించండి అని. చూడు ఎంత సారూప్యత కనిపిస్తుంది. ఈ రోజండి ఒరిస్సాలో ఒక వ్యక్తి మిషనరీ పని మీద ఆ ప్రదేశానికి వస్తాడు. కుష్టు రోగుల్ని కూడా నయం చేసినట్టుగా మనం చూస్తామండి. ఆ వీడియో ఉంది, కుదిరితే మనం వచ్చే ఆదివారం చూద్దాం. ఆయన నిష్పాక్షపాతంగా ఒక 30 సంవత్సరాలు అక్కడ కుష్టు రోగుల్ని నయం చేస్తూ క్రీస్తు మాటలు వాళ్ళందరికీ ప్రబోధిస్తూ ఉంటే, ఒకరోజు 1999లో సెప్టెంబర్ 2 జనవరి 2 నాకు గుర్తులేదు, ఆ తారీఖున కొన్ని మంది మతోన్మాదులు వచ్చి కాల్ చేశారంటండి. ఎవరిని? వాళ్ళిద్దరు పిల్లల్ని, భర్తని. ఎందుకని? ఇదిగో ఇక్కడ వీళ్ళకి ఇంత మంచి పేరు వచ్చేస్తుంది, క్రీస్తుని ప్రబలిస్తున్నాడు, ఇతడు కుష్టు రోగుల్ని కూడా నయం చేస్తున్నాడు, అంత మంచి చేస్తున్నప్పుడు ఏం చేయాలండి? పొగడాలి. కానీ ఏం చేశారు వాళ్ళు? కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు వాళ్ళ భార్య, వాళ్ళ పిల్ల, కూతురు చెప్పిన మాట ప్రపంచానికి ఆదర్శం అండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. ఎవరైతే కాల్ చేశారో మా దొంగలు దొరికినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఆ భార్య నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఐ విల్ ఫర్గివ్ దెమ్ అంటే నేను వాళ్ళని క్షమించేస్తున్నాను, నేను వాళ్ళని వదిలిపెట్టేస్తున్నానండి అంది. అంత క్రైస్తవ్యం అంటే అలా గుర్తుకు రావాలి. మిషనరీ పని మీద వచ్చిన కొన్ని మంది భక్తులు అలా బ్రతికారు. ఈరోజు కొన్ని మంది మాత్రమే అలా బ్రతుకుతున్నారు. అందరూ అలా ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే క్రీస్తు ఏం చెప్పాడో ఆ విషయాల్ని పక్కన పెట్టేశారు. ఈ మిషనరీలు లేకపోతే ఈ కొన్ని డినామినేషన్లు చెబుతున్న బోధలు ఎక్కువైపోయినాయి. ఇదిగోండి ఇది తినద్దండి, అది తినద్దండి, ఇదిగో విగ్రహాలకు అర్పించినవి తినద్దండి, తినండి. ఇవన్నీ ఫస్ట్ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ రావాల్సిన మాట ఏంటి? క్రీస్తు గురించి. ఇదిగోండి వీళ్ళు అసలు తప్పు చేయరండి, వీళ్ళు పాపం చేయడానికి భయపడతారండి, ఇదిగోండి వీళ్ళు ఒకవేళ ఏమైనా గొడవ జరుగుతుందంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చండి. ఒక పెద్ద గొడవ జరిగింది అనుకోండి, అక్కడ మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, ఇతను ఆ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఉండడండి, నాకు తెలిసినంత మట్టుకు ఇతను ఆ గొడవలో ఉండుండడండి అని చెప్పాలి. ఎందుకని? అతనికి ఆల్రెడీ తెలిసి ఉండాలి నువ్వు మంచి జీవితాన్ని బ్రతుకుతున్నావు, ఇదిగో నువ్వు ఏ తప్పు చేయవని. ఏం చేయాలి? ఏ పాపమో చేయకుండా ఉంటారండి, వీళ్ళు బ్రతుకుతారండి అని చెప్పాలి. కానీ అలాంటి సందర్భం ఎందుకు లేదు ఈరోజు? అంటే క్రైస్తవులు ఎలా బ్రతకట్లేదు? క్రీస్తు చెప్పినట్టుగా బ్రతకట్లేదు. అపోస్తులు మనకు చూపించిన మార్గంలో వెళ్ళట్లేదు. అపోస్తులు చెప్పిన బోధ ఏమైపోయింది? ఈ రోజు మనకు వాక్యం అయిపోయింది. మనం అపోస్తుల్లో నుంచి తీసుకుని చెబుతున్న బోధ ఎలా అయిపోతుందంటే దాని నుంచి బయటకు వచ్చేస్తుంది, డీవియేట్ అయిపోతుంది. అలా ఎందుకు డీవియేట్ అవుతుంది? ఎందుకంటే మనం చెక్ చేసుకోవట్లేదు కాబట్టి, విశ్వాసాలు చెక్ చేసుకోవట్లేదు కాబట్టి. ఈ రోజు నేను నుంచుని ఇన్ని మాటలు చెప్పాను, అన్నయ్య చెప్పాడు, సార్ గారు చెప్పారు, చెప్పిన వాళ్ళు మీ అందరికి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగానే చెప్తారు కదా. బాగానే చెప్తారని మీరు అనుకోకూడదు. ఎలా అనుకుంటారు బాగానే చెప్తారని? ఎప్పుడు బాగా చెప్తారని ఎప్పుడు బాగా చెప్తారా? ఏమో మనకి డౌటే కదా. మనం ఏం చేసుకోవాలి? ప్రతి దినము చెక్ చేసుకోవాలి. చెప్తున్న వ్యక్తి గొప్ప వ్యక్తి అయి ఉండవచ్చు, ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తూ ఉండొచ్చు, కానీ మన బాధ్యత ఏంటి? అలా ఉన్నవో లేవో చెక్ చేసుకోవడం మన బాధ్యత. మనం చెక్ చేసుకుంటా ఉంటే బోధకుడు ఎప్పుడు ఏం చెప్పడు? తప్పు చెప్పడానికి భయపడతాడు. అంతే కదండి. ఇప్పుడు ఆ బోధ వేరే చర్చిల్లో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారంటే విశ్వాసులు ప్రశ్నించడం లేదు. ఇకపోతే బోధకులు ఏం నేర్చారంటే, ఇదిగోండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా, లేకపోతే మమ్మల్ని ఎదిరించారా, మీకు శాపం వచ్చేస్తుంది. ఇలాంటివి కూడా కొన్ని స్టార్ట్ అయిపోయినాయండి. ఎందుకని? మరి అపోస్తులు ఎప్పుడైనా ఇలా చెప్పారండి? అసలు అపోస్తులు ఎప్పుడు కూడా వాళ్ళ ఒకే ధ్యేయం ఏంటంటే క్రీస్తు గురించి సంపూర్ణ జ్ఞానం వాళ్ళకి నేర్పించాలి. నేర్పిస్తే ఏమవుతుందంటే క్రీస్తులో ఉన్న క్షమా గుణం కానీ, క్రీస్తులో ఉన్న ప్రేమ తత్వం కానీ, ఇదిగోండి క్రీస్తు దేవుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళు మన మధ్య ఎలాంటి ప్రేమను చూపించాడు.
అంతే కదండి. క్రీస్తు మన మీద ఎలాంటి ప్రేమను చూపించడం మనకు అర్థమైతే మనం ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి. మా నాన్న పట్ల నేను ఎలాంటి ప్రేమను చూపించాలి నాకు ఎప్పుడు అర్థమవుతుంది? యేసుక్రీస్తు నా మీద ఎలాంటి ప్రేమ చూపించాడు, ఈ ప్రేమని నాకు రుచి తెలిస్తే అదే కదండి నాకు సమాజం పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ఇదిగోండి క్రైస్తవుల పట్ల నేను ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ఇదిగోండి మా ఇంట్లో వాళ్ళ పట్ల నేను ఎంత బాధ్యతగా ఉండాలి. క్రీస్తు బాధ్యతగా ఎలాగ ఆయనకి దేవునితో సమానుడైన భాగ్యం విడిచిపెట్టలేనిది అని భాగ్యం అని ఎంచుకోకుండా ఆయన భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన కోసం, మనందరిని రక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. అలా మనం క్రీస్తుని అపోస్తుల్ని చూస్తే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే బాధ్యతగా కరెక్ట్ గా బ్రతికినట్టుగా మనం అనిపిస్తుంది. కానీ ఈ రోజు సంఘాలను చూస్తే దానికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. సరేనండి, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా కనిపిస్తుంది. ఎందుకంటే దశం భాగాల గురించి లేకపోతే ఇలాంటి కొన్ని విషయాల మీద వాక్యం చెప్పడంలో కూడా కొన్ని విషయాల్లో కొంతమంది తప్పుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా సరి చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఈరోజు వాక్యం మనకి మనం ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్పించే బోధకులు మన మధ్య ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? నేర్చుకుని వాక్యంలో పరిపూర్ణులయ్యి ఏం చేయాలి? మన బ్రతుకులో కూడా దాన్ని చూపించగలగాలి. అపోస్తులు అలాగే చేశారు, భక్తులు అలాగే చేశారు. వాళ్ళందరూ కూడా దేవునితో ఎంతో మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకోగలిగారు. ఈ రోజు అంతా జరుగుతున్న సందర్భం ఎలా ఉందంటే అయ్యగారితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, మాస్టర్ గారితో మంచి రిలేషన్షిప్ తో మెయింటైన్ చేస్తున్నారు, కానీ దేవునితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మాత్రం తక్కువైపోయిందండి. సరేనండి, ఈ అన్ని విషయాలు నేను ఎందుకు చెప్పానంటే అసలు అపోస్తులు అలనాటి ఆ సంఘం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము విమర్శించుకోవాల్సిన ఒక సద్విమర్శ. ఎందుకంటే విమర్శించామని అని కాదు, కానీ మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయి. దీని ప్రకారంగా మనం మారాల్సిన సమయం వచ్చింది కాబట్టి అందుకే ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేశామండి. అపోస్తులు ఎలా అయితే ఉన్నారో, అపోస్తులు ఎలా అయితే బోధించారో ఆ ప్రకారంగా బ్రతికితేనే పరలోకం. మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తే ఇంకా వాళ్ళ ప్రబోధం ఎందుకు, బైబిల్ రాయించి ఇవ్వడం ఎందుకు? ఎలాగోలా బ్రతికేసే వాళ్ళం కదండి. వాళ్ళు ఏది చెప్తే దాని ప్రకారంగా బ్రతికేసే వాళ్ళం కదా. కానీ రాసి ఇచ్చాడంటే ఏంటి? నువ్వు చెక్ చేసుకోవాలి, చెప్పేవాళ్ళు పరిశీలించి పరిశోధించి దానిలోంచి ఇన్ఫర్మేషన్ తీసి చెప్పాలి. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, అలనాటి అపోస్తుల సంఘం ఈనాడున్న సంఘాలకి చెబుతున్న విషయాలు ఏంటో కొన్ని మేము వివరించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈరోజు అనేక సంఘాలు వస్తున్నాయి, కానీ నాణ్యమైన బోధ, నాణ్యమైన క్రీస్తుకు సారూప్యం దగ్గరగా ఉన్న సంఘాలు చాలా తక్కువ ఉన్నాయి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఆ సంఘం గొప్ప, ఈ సంఘం గొప్ప అనేది మాకు లేదు. కానీ ఇదిగోండి తండ్రి, ప్రతి సంఘము కూడా నీ గురించిన మంచి జ్ఞానాన్ని నేర్చుకుని నీకు దగ్గర అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం తండ్రి. అట్టి విధంగా ఇదిగోండి తండ్రి, మంచి జ్ఞానాన్ని అందించడం కోసం ప్రతి ఆదివారం మేము కూడుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇందులో మీరే సహకారం ఉండి మీరే ముందుని నడిపిస్తున్నారు తండ్రి. ఇక ముందు కూడా మా అందరిని నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 10 నిమిషాలు చిన్న పాటలు చెప్పుకునేది. ఈ పాట ఈరోజు చెప్తేనే నాటిద్ది.